రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం హెచ్ఎస్ భావన మొంతా తుఫాన్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు, విద్యా సంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించామని, ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు ఎవరూ రావద్దని సూచించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహించేటప్పుడు వాటిని దాటే సాహసం చేయవద్దన్నారు. అన్ని శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉన్నారు. ప్రజల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. From 26, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా ఐఎండీ వాళ్ళు కూడా హెవీ రెయిన్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు అన్నమయ్య డిస్ట్రిక్ట్కి. దాంట్లో రాజంపేట సబ్ డివిజన్లో కూడా ఎక్కువ వర్షం వస్తున్నాయి. నిన్న నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ అలర్ట్లోనే ఉన్నారు. అన్ని ప్రజలకు కూడా మేము ఈ ముందుగా టామ్ వేయించాము, అనౌన్స్మెంట్స్ కూడా చూపించాము. ఏదైనా అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేదంటే వాళ్ళందరూ కూడా సురక్షితంగా వాళ్ళ ఇంట్లో ఉండాలి. అన్ని స్కూల్స్కు కూడా మేము 2 రోజులు సెలవు ఇచ్చాము. సో మీరందరూ కూడా సురక్షితంగా ఉండండి. ఇది కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయించాము. సో ఏదైనా కావాలంటే కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా ఈ ముందే ప్రెస్కి ఇచ్చాము. ఆ నంబర్తో మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు వెంటనే సహాయం అధికారులు ఎవరున్నారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. 24 hours కంట్రోల్ రూమ్ ఉంటుంది. అన్ని మండల్ ఆఫీసెస్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేశాము. సో అక్కడ కూడా మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉంటారు. ఏ చెరువు ట్యాంకులు ఫిల్ అయ్యాయో అది కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అక్కడ వెంటనే వెళ్ళి జేసీబీతో క్లియర్ చేసుకొని ఏది ఇనండేషన్ లేకుండా మీకు రహదారిపై లేకంటే ఇది వాకింగ్ పాత్ పైకి నీళ్లు రాకుండా వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఉన్నారు. సో మీకు ఏదైనా కావాలంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. రాజంపేట సబ్ డివిజన్కి ఎస్టీఆర్ఎఫ్ టీమ్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా కంప్లీట్ సబ్ డివిజన్ సందర్శించుకొని ఏదైనా ఎమర్జెన్సీ మెజర్స్, ఆపరేషన్స్ కావాలంటే వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. ఓన్లీ వన్ రిక్వెస్ట్, అందరూ కూడా సురక్షితంగా ఉండండి. ఏదైనా కావాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న అధికారులతో సంపర్కంలో ఉండండి. మీకు అన్ని సహాయం చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. థ్యాంక్ యూ.